जय श्रीमन्नारायण जय श्री हनुमान श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतेन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नादयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां या नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहदस्तचित्राणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतो अस्तेकसिन्धो रामानुजस्य शरणो शरणं प्रपद्ये ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे बुद्धिर्बलमिशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमस्मरणात् भवेत्। ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ హనుమాన్ అస్ట్రాలజీ యూట్యూబ్ వీక్షకులందరికీ అనేక మంగళాశాసనములు. ప్రతి నిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం. 24/11/2024 నుంచి 30/11/2024 వరకు. ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు మానసిక, శారీరక, భౌతిక సుఖాలకు కొదవ ఉండదు. లాభకరమైన దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. భూ భవనాల మూలంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచన శక్తితో పాటు మానసిక శాంతి లభిస్తుంది. ధనాదాయం బాగుంటుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. పరిహారము ప్రతి నిత్యము శ్రీరామాష్టోత్తరం పఠించండి. శుభం. తదుపరి వృషభరాశి వారికి ఈ వారం మీకు స్త్రీల మూలకంగా గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి. సుఖశాంతులకు కొరత ఏర్పడుతుంది. బంధువర్గం నుండి వ్యతిరేకతలు ఎదురవుతాయి. కళత్రానికి మంచిగా ఉండదు. శారీరక, మానసిక అనారోగ్యం కలుగుతుంది. ఇతరులపై సదవగాహన లోపించి విరోధాలు పెరుగుతాయి. ప్రతి విషయంలోనూ అడ్డంకులు వస్తుంటాయి. ఖర్చులు పెరుగుతాయి. ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది. వ్యాపారం కూడా మందకొడిగా కొనసాగుతుంది. పరిహారం ప్రతి నిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు అధికంగా శుభ ఫలితాలు లభిస్తాయి. అన్ని విధాల సుఖశాంతులు లభిస్తాయి. కోరినవన్నీ సమకూరుతాయి. నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది. సేవక జనుల సహాయం లభిస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధి, ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విజయ పరంపరలతో పాటు ధనాదాయం కూడా బాగుంటుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. పరిహారం ప్రతి నిత్యము శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం పఠించండి. శుభం. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీరు ఎంత తెలివితేటలు ప్రదర్శించినా ధన సంపాదన విషయంలో అంతంత మాత్రంగానే ఉంటుంది. అనారోగ్య సూచన ఉంది. బద్ధకం ఎక్కువ అవుతుంది. అపనిందలు ఎదుర్కొంటారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుంది. సంతానపరంగా ఇబ్బందులు తలెత్తుతాయి. మానసిక ప్రశాంతత కొరవడుతుంది. అనేక సమస్యలు చుట్టుముడతాయి. పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి దండకం పఠించండి. శుభం. తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు బుద్ధిబలం బాగుంటుంది. మంచి మంచి ఆలోచనలు చేస్తారు. శక్తి సామర్థ్యాలు ప్రదర్శిస్తారు. ఆనందంగా కాలం వెడబుచ్చుతారు. గౌరవ మర్యాదలతో పాటు మంచి వస్తు సామగ్రులను పొందుతారు. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనాదాయం బాగుంటుంది. మొత్తం మీద ఈ వారం ఉల్లాసంగా గడుపుతారు. పరిహారం ప్రతి నిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో 5 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి కన్యారాశి వారికి ఈ వారం మీకు ధైర్య సాహసాలకు లోపం ఏర్పడుతుంది. పెద్దల ఆగ్రహానికి గురి అవుతారు. బంధుమిత్రులతో విరోధాలు పెరుగుతాయి. ఖర్చులు అధికమవుతాయి. స్థిరాస్తి విషయాలలో జాగ్రత్త అవసరం. కోపము, చికాకు అధికమవుతాయి. ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడతాయి. ధనాదాయం తగ్గుతుంది. మానసిక అశాంతి ఏర్పడుతుంది. ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి. పరిహారం ప్రతి నిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి తులారాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగున్న ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. శారీరక, మానసిక ఇబ్బందులు ఏర్పడతాయి. ఇతరులతో సదవగాహన లోపిస్తుంది. ఇంట్లోనూ బయట తగాదాలు జరిగే సూచనలున్నాయి. అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. నిద్రాలోపం ఏర్పడుతుంది. బుద్ధి సరిగా పనిచేయదు. చీకు చింత అధికమవుతాయి. పరిహారం ప్రతి నిత్యం ఆంజనేయ స్వామి దండకం పఠించండి. శుభం. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు అన్ని దగ్గరకు వచ్చినట్టే వచ్చి దూరం అవుతుంటాయి. ఊహించని రీతిలో ధన వ్యయం ఉంటుంది. బంధుమిత్రులతో సఖ్యత లోపిస్తుంది. తగాదాలు జరగవచ్చు. అవసరానికి సరైన సహకారం లభించదు. ప్రతిదీ విపరీతంగా తోస్తుంది. పైత్య ప్రకోపం వలన అనారోగ్యం పాలు కావచ్చు. దుష్ట సహవాసం వలన కష్ట నష్టాలుంటాయి. కావున జాగ్రత్త వహించవలెను. పరిహారం ప్రతి నిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి ధనుస్సు రాశి వారికి ఈ వారం మీకు ఖర్చులు అధికమవుతాయి. సరైన వేళల్లో భోజనం చేయలేక ఇబ్బందుల పాలవుతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభించవు. ఇతరుల తప్పిదాలకు మీరు మాట పడవలసి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. రుణాల మూలకంగా బాధపడవలసి వస్తుంది.
ఖర్చులు అధికమవుతాయి. అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సదవగాహన లోపించి ఇతరులతో విరోధాలు జరుగుతాయి. పరిహారం: ప్రతి నిత్యము శ్రీ లక్ష్మీ అష్టోత్తరం పఠించండి. శుభం. తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీరు విద్యా వినోద గోష్ఠులలో పాల్గొంటారు. సేవక సుఖం బాగా లభిస్తుంది. మానసిక ఉల్లాసము, విశ్రాంతి పొందుతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలను అందుకుంటారు. లాభకరమైన దూర ప్రయాణాలు చేస్తారు. ధనాదాయం విషయంలో లోపం ఉండదు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మంచి మాటకార్తనం వలన ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. పరిహారం: ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీరు ఉన్నత పదవులను అందుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శత్రువులే మిత్రులు అవుతారు. సేవకజనుల పరిజనుల సహాయ సహకారాలు లభిస్తాయి. భగవద్భక్తి, ఆధ్యాత్మిక చింతన, సంప్రదాయాల పట్ల గౌరవం పెరుగుతాయి. ప్రతిదీ చాలా జాగ్రత్తగా క్రమ పద్ధతిలో చేస్తారు. ఆనందమునకు కొదవ ఉండదు. అన్నిటా విజయం లభిస్తుంది. అందరి మెప్పుదలను అందుకుంటారు. పరిహారం: ప్రతి నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. శుభం. తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. ఖర్చులు పెరుగుతాయి. ప్రతి విషయంలో ఎదురు దెబ్బలు ఉంటాయి. శత్రువుల వలన సమస్యలు ఎదుర్కొంటారు. అధిక శ్రమ, అల్ప లాభం ఉంటుంది. సరైన ఆలోచన, అవగాహన ఉండదు. చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తనలకు లోనవుతారు. ప్రతి చిన్న పనికి చాలా శ్రమపడవలసి వస్తుంది. ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది. అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పరిహారం: ప్రతి నిత్యము శ్రీ లక్ష్మీ అష్టోత్తరం పఠించండి. శుభం. ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను పాటించండి. శుభాలను పొందండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్య సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. స్వస్తి.